మోసే స్టోరీ చదువుతున్నప్పుడు లీడర్షిప్లో నేర్చుకోవాల్సింది ఏంటి చెప్తున్నా. కొన్ని మాటలు మనుషులను బేస్ చేసుకునే స్టేట్మెంట్లు చెప్పండి, ఇవ్వకూడదు. ఎందుకంటే వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. సురేష్ తెలుసు, నాకు తెలుసు, శ్రీకాంత్ గారు తెలుసు, అందరికీ తెలుసు, నా చుట్టూ ఉన్న క్లోజ్ సర్కిల్ అందరికీ తెలుసు. నేను ఎప్పుడైతే ఎవరిని పొగుతానో ఆడే నాకు పొడిచేస్తానండి ఏదో ఒకటి. మాకు తెలుసు ఇది చిన్నప్పటి నుంచి, అదే స్టార్టింగ్ నుంచి. ఈ వారం వాడిని పొగుడుతానండి, ఆడి ఏదో కుంపర తెచ్చేడతాడు నాకు. ఇంక నేను ఏమనగలనండి? ఇంకా అదే మొన్న మీరు పొగిడారు కదా ఆడు అన్న, ఆడా నాకు ఇంక వెనకాల యాగం తగ్గిపోద్ది నాకు. నేను ఇంకేం అనలేను ఇప్పుడు ఇంతమంది. అందుకేనండి ఎవరికైనా కొత్తగా ఇక్కడ అవకాశం ఇవ్వాలంటే భయం అండి. ఏమో హెల్దీగా అందరూ రావాలి, అందరూ వాడబడాలని మేము అనుకుంటాం, అందరూ బాగుండాలని. కానీ ఇలా వెనకాల రకరకాల పనులు చేస్తుంటే నేను అడుగుతున్నాను, ఏం చేయగలను చెప్పండి. అది కొంతమందిని పొగడాలి, పరిచయం చేయాలంటే భయం వేస్తుంది. మోసే గారు ఎన్నిసార్లు చెప్పినా 10 మందిని చూపించాడు, 10 మంది వచ్చి కసక్కని పొడి చేశారు మోసే గారిని. ఏం చేయాలి తెలియని పరిస్థితి. నేను అందుకే అడుగుతున్నాను, జాగ్రత్త. ముఖ్యంగా మన సంఘం కొరకు ఓపెన్గా నేను మాట్లాడుతాను, జాగ్రత్త. మిమ్మల్ని అందరి మీద మాకు నమ్మకాలు ఉన్నాయి, మీ అందరి మీద మాకు వైరాగ్యం ఉంది, మీ అందరి మీద ఎవరైతే ఇక్కడ కీలకంగా పోషిస్తున్నారో మీ అందరి మీద ప్రేమ ఉంది, అనురాగం ఉంది. ఈ మాట అంటే సంఘం ఏమవుద్దని కనీసం ఒక్కసారి ఆలోచించండి. జరగలేదు, జరగకూడదని ముందే చెప్తున్నాను, జరగకూడదని ముందే చెప్తున్నాను. నిన్ను ఎవడైనా అంటే నాకు బాధ కలగాలి, ఎందుకంటే నువ్వు నా చర్చ్ మెంబర్. నిన్నెవడైనా ఏమనంటే నాకు బాధ కలగాలి, నన్నెవడైనా ఏమనంటే నీకు బాధ కలగాలి. ఈ లవ్ లేనప్పుడు సంఘాలు నిలబడవు. నీకోసం నువ్వు చెప్పుకుని, నీకోసం నువ్వు చెప్పుకుంటే నేను మధ్యలో ఎంటర్టైన్మెంట్ జబర్దస్తి పోగాలు చూస్తే దేవుని సంఘమా సంత అని అడుగుతున్నాను. కుదరదుగా కుదరదు, నాకు నచ్చవండి. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటివి నచ్చవగాక నచ్చ, ఇలాంటివి కుదరవుగా కుదరవు. మనం సంఘం నాయకులు ఎన్ని సంఘాలను ఎదిరించి నిలబడ్డామండి ఇక్కడ, ఎంతమందిని ఎదిరించి నిలబడ్డామండి ఇక్కడ. తెలుగు రాష్ట్రాలకి, మళ్ళీ చెప్తున్నాను, తెలుగు రాష్ట్రాలకి పెద్ద పెద్ద సంఘాలకి ఎదురు నిలబడి బోధిస్తున్నామండి ఇక్కడ. అలాంటిది మన టీం స్ట్రాంగ్గా లేకపోతే, మన టీం హెల్దీగా లేకపోతే, మన టీం ఒకవేళ మైనస్ ఉంటే మనల్ని మనం కవర్ చేసుకుని మనల్ని మనం బాగు చేసుకోకపోతే నవ్వేస్తారండి, బయట నవ్వేస్తారు, మళ్ళీ చెప్తారు, నవ్వుతారు. అందుకే వద్దు. నాయకులు ఉండేవాళ్ళు జాగ్రత్త, ముఖ్యంగా సంఘానికి సంబంధించిన ఎల్డర్స్ జాగ్రత్త, పెద్దలు జాగ్రత్త, మీరు జాగ్రత్త. మీ మాటలు బలమైనవి కాకపోతే సంఘం చెదిరిపోద్ది, మీ మాటలు బలహీనమైనవి అయితే సంఘం చెదిరిపోద్ది, మీకు ఐగుప్తి మీద ఇంకా మమకారం తగ్గకపోతే సంఘం చెదిరిపోద్ది. మీరు పరలోకము, జీవము, దేవుడు అనే మాటలు కాకుండా ముసలమ్మ ముచ్చట్లు మీ నోటంటే వచ్చాయంటే సంఘం చెదిరిపోతుంది. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఏమనుకోకండి. చర్చ్ అయిన తర్వాత ఎవరికి ప్రేయర్ అవసరమో వాళ్ళు మాత్రం ఉండండి, ప్రేయర్ చేసుకోండి. సంఘానికి సంబంధించిన పనులు ఎవరైతే చేస్తున్నారో పనులు చేసే వాళ్ళు మాత్రమే ఉండండి. ఎవరు టీంగా ఉండొద్దు. మెసేజ్ అయిన వెంటనే వాస్ అవుట్, వెళ్ళిపోండి. 5 నిమిషాలు కూడా ఇక్కడ ఉంటుంది, వెళ్ళిపోండి. ఎందుకంటే నిలబడితే ముచ్చట్లు పెరుగుతున్నాయి, అందుకే వద్దు. ఇక్కడ వెళ్ళిపోండి, ఒక్కరు నిలబడొద్దు. ఇక్కడ నాతో మాట్లాడాలనుకున్న ఉండండి, ప్రేయర్ చేయించుకోవాలని ఉండండి. ఇక్కడ ఏదైనా కార్యక్రమం స్క్రీన్లు సర్దే ఈ టీం మాత్రమే ఉండండి, ఇంకెవ్వరు ఉండొద్దు. నాకు బైబిల్ మోసేవాళ్ళు కూడా వద్దు, నా కారు తెచ్చేవాళ్ళు కూడా వద్దు. అన్న మీకు కూడా చెప్తున్నాను, ఎవ్వరొద్దు. నాకు ఏ పని చేయొద్దు, నా కాలు చేతులు ఇంకా పని చేస్తున్నాయి, నా పనులు నేను చేసుకోగలను. ఎవ్వరొద్దు. ఎందుకంటే మెల్లగా టీం ఫామ్ అవుతుంది, మెల్లగా మీరు గూళ్ళు కట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు కోసుకోదు. మేము ఇక్కడ నిలబడి సొక్కాలు చింపేసుకుని ప్రసంగాలు చేస్తుంటే మీరు వెనకాల గొడవలు వేసుకుంటే ఇంకెందుకండి, ఇంక లోపల బనీలు కూడా చింపేసుకోవాలి. ఇంకెందుకు చెప్పాలి? వద్దు. ఎల్డర్స్ జాగ్రత్త, ఎల్డర్స్ జాగ్రత్త.